ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాలకు వరద నీరు పోటెత్తుతుంది. అంటే ఓ విధంగా చెప్పాలంటే రాష్ట్రంలోని జలాశయాలన్నీ కూడా వరద నీటితో నిండు కుండల్లా మారి జలకళను సంతరించుకున్నాయి. ప్రత్యేకించి కర్నూలు ఉమ్మడి జిల్లాల విషయానికి వస్తే నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు గత 16 రోజులుగా పోటెత్తుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు 5 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి కిందన దిగువన సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ఈ జలాశయంలో 882.50 అడుగుల నీరుంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.15 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 201.5822 టీఎంసీల నీరుంది. జలాశయంకి సంబంధించి అధికారులు కుడి ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1వ తేదీన శ్రీశైలానికి రానున్నారు. తన ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన 10:30 గంటలకు సున్నిపెంటలోని హెలిప్యాడ్ చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్లో శ్రీశైల స్వామి అమ్మవార్లను దర్శించుకుని అనంతరం శ్రీశైల జలాశయానికి చేరుకుని అక్కడ జలహారతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నట్టు అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి పటిష్టమైన బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఇక కర్నూలు జిల్లా సుంకేశ్వర జలాశయం విషయానికి వస్తే కర్నూలు జిల్లా సుంకేశ్వర జలాశయానికి భారీగా వరద నీరు పెరుగుతోంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1.23 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 0.46 టీఎంసీల నీరు ఉంది. ఈ జలాశయానికి సంబంధించినంత వరకు ఈ ఇన్ఫ్లో 1,60,200 ఇన్ఫ్లో ఉండగా అవుట్ ఫ్లో స్పిల్వే ద్వారా 1,55,142 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఈ జలాశయం నుంచి కేసీ కాల్వకు 1,140 క్యూసెక్కుల నీటిని అధికారులు కేసీకి విడుదల చేస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.